వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 2023లో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ అనే ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో ఫిబ్రవరి 13, 2025న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదుసూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి. అయితే అనూహ్యంగా వల్లభనేని వంశీ ఈ కేసులో అరెస్ట్ అవటం అతని స్వయంకృతాపరాధం అని అప్పట్లో కొందరు నేతలు బాహాటంగానే చెప్పారు. అయితే ఇప్పుడు వంశీకి ఈ కేసులో బెయిల్ వచ్చినా ఇంకా జైల్లోనే ఉండాలంటున్నారు. గన్నవరం పిఎస్లో 8 ఎకరాల భూమి కబ్జా చేశారనే ఆరోపణలతో వంశీపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైనప్పటికీ వంశీ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసులో కూడా బెయిల్ వస్తేనే వంశీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో బెయిల్ మంజూరు కాకపోతే ఆయన బయటికి రానట్లేనని తెలుస్తుంది. అయితే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చిందనే ప్రచారంతో ఆయన ఇంటికి వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అసలు విషయం తెలియడంతో వారంతా కంగుతిన్నారు.